హాయ్ హలో అందరూ ఎలా ఉండరు బాగుంటారు. ఈ వీడియో అయితే ఎంతవరకు రీచ్ చేయగలుగుతారో అంతవరకు రీచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వ్యూస్ కోసమో సబ్స్క్రైబ్ కోసమో అయితే కనుక నేను చెప్పట్లేదు. నాకుండే సమస్య ఇంకొకరికి రాకూడదని, ఏ తల్లికి రాకూడదని మాత్రమే చెప్తున్నాను. మా బాబుకి పిత్తాశయంలో రాయిందని ఒక షార్ట్ వీడియో ద్వారా అయితే నేను చెప్పాను. ఈ ఫుల్ వీడియో ద్వారా అయితే మీ ముందరకైతే తీసుకొచ్చాను. మా బాబుకి అయితే ప్రొద్దుటూరు అన్ని చోట్ల అయితే మేము తిరిగానని చెప్పాను. ఇప్పుడైతే మా బాబుకి చాలా క్యూర్ అయింది. కరోనాకు ముందు అయితే కనుక 4 years ఉన్నాయి. 4 years బాబు అప్పుడైతే కనుక మేమైతే ఆపరేషన్ అయితే చేయించాం. లెథోస్కోపీ అని పైపుల ద్వారా అయితే చేస్తారండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బాగా చేశారు. కర్నూలు అయితే మేము చేయించుకున్నాము ఆపరేషను. ప్రొద్దుటూరులో ఒక డాక్టర్ అయితే చెప్పారు, ఇక్కడెక్కడ అమ్మ ట్రీట్మెంట్ తీసుకోవద్దు. ఆ ఒక్క డాక్టరే అనండి. ఆ డాక్టర్కి అయితే నిజంగా చేతులు ఎత్తి దండం అయితే పెట్టచ్చు. ఎందుకంటే ఆ డాక్టర్ చేసిన మేలు అయితే కనుక మేమైతే కనుక ఆ డాక్టర్ చెప్పకపోతే ఇక్కడిక్కడే తిరిగి ఇంకా మేము సమస్య తెచ్చుకునే వాళ్ళం మేము చెప్పలేము. ఆ డాక్టర్ వల్ల మాత్రమే మేమైతే సాధించగలిగినాము. కర్నూలుకి సజెషన్ ఇచ్చాడు, కర్నూలుకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి అమ్మా అని. చాలా వీక్ అయిపోయాడు. ఎంత వీక్ అయిపోయాడంటే లాస్ట్ అయితే ఫుడ్డే అసలు తీసుకోలేదు. మాకైతే ఎంతో భయం వేసింది. అంత సన్నగా అయితే అయిపోయాడు. చాలా వీక్గా అయిపోయాడు బాబు. అయితే కర్నూలులో అయితే బాగా ఆపరేషన్ అయితే జరిగింది. లెథోస్కోపీ ద్వారా అయితే కనుక మా బాబుకి అయితే ఆపరేషన్ చేశారండి. ఆ డాక్టర్ కూడా కర్నూలులో బాగా మంచిగా అయితే ఆపరేషన్ చేశారండి. చాలా మంచిగా అయితే ట్రీట్ చేశారు డాక్టర్ కానీ, నర్సులు అయితే ఏమి, డాక్టర్ అయితే ఏమి, అసలుకి చాలా బాగా చేశారండి కర్నూలులో. ఒక ప్రొద్దుటూరులో అయితే మాకు డాక్టర్ సజెషన్ ఇవ్వడం వల్ల మేము వెళ్ళాం. ఏ డాక్టర్ అయితే మాకు ఇంతవరకు మేము ఇన్ని చోట్లకు తిరిగి, మా బాబు 10 నెలల బాబు నుంచి 4 years బాబు వరకు తిరగని డాక్టర్ లేదు. డబ్బులు అయితే ఎన్నో పోయాయి కానీ 2 లక్షల వరకు మేమైతే డబ్బులు పోగొట్టుకున్నాం. కానీ మాకు ఎక్కడైతే ఇంత మంచిగా అయితే సజెషన్ ఇవ్వలేదు. ఈ డాక్టర్ అయితే మాకు మంచి సజెషన్ ఇచ్చాడు. ఎక్కడమ్మా మీరు ఎక్కడ ఆపరేషన్ అయితే ఇక్కడ చేపించకూడదు, ఇక్కడైతే అంత సౌకర్యం అయితే లేదు, మీరు పొరపాటున కానీ చేపించద్దు, కర్నూలుకి వెళ్ళండి, కర్నూలు అయితేనే ఇట్లా చేయగలరు అని మాత్రమే చెప్పారండి. మేమైతే కర్నూలుకి వెళ్ళాం. పితాశయం మొత్తం అయితే తీశారు. పితాశయం తీయడం వల్ల ఏమన్నా సమస్య అనుకుంటున్నారా? సమస్య అయితే ఏం లేదు. పితాశయం ఉంటే కనుక మళ్ళీ రాయి అనేది పుడుతుందంట. అందరికీ ఉంటుందంట కానీ అందరికైతే ఇలా పై చేయదంట, కొందరికి మాత్రమే. ఆ కొందరిలో మా బాబు ఒకడు. ఇలా మేము కర్నూలులో చూసింది ఏంటంటే, మా బాబులాగా ఇంకా పెద్ద సమస్యతో ఇట్లా పితాశయం రాయి ద్వారా ఎంతో సమస్యతో వచ్చారండి.